నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఏదైనా చెప్పుకుందామండి. పూర్వం ఒక పల్లెటూరులో ఓ రైతు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి నాగరాజు అని ఒక కొడుకు ఉన్నాడు. అల్లరి చిల్లరి వాడు. చిటుకు 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 దొంగతనాలు చేసేవాడు. వాళ్ళ నాన్న పరువు ఎప్పుడు పోయేది. వీడే దొంగతనం చేశాడని తెలిసిపోయేది. పుట్టేది ఆయనకి కొడుకు అంటే. పరువు లేదు, నా పరువు తీస్తున్నావు నువ్వు అనేవాడు. అయితే కొన్నాళ్ళు పోయాక ఈ నాగరాజు వాడి ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి పెళ్ళిళ్ళు అయినాయి. వీడికి కూడా పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ నాన్న అడిగాడు, నాన్న నాకు పెళ్లి చేయను అనగానే వాళ్ళ నాన్న అన్నాడు, పరువు లేదు మర్యాద లేదు నీకెవడిస్తాడు పిల్లని, పప్పు అసలు నువ్వు ఇంట్లో ఉండద్దు, నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, ఎక్కడికైనా లేచక్కపో అని తిట్టిపోసాడు. నీ పెళ్ళి ఒకటి కావాలా, నీ పెళ్లి చేసుకుంటే పెళ్ళానికి కూడా పోతుంది పరువు అంతే. ఇట్లా అనేసరికల్లా సరే ఈ నాగరాజుకు విసుగుబుట్టి నాన్న దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. నేను పెళ్లి చేసుకునే వస్తాను నాన్న నీ దగ్గరికి అని చెప్పి. సరే ఏదో పక్క ఊరు అలా వెళ్ళాడు. వెళ్తే ఏమైంది, పెద్దగా వాళ్ళ నాన్న ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఇంట్లో నుంచి కొంచెం డబ్బులు తెచ్చుకున్నాడు. అవసరానికి ఏదైనా ఒక ఇంట్లో నుంచి ఏదైనా కాస్త కొట్టేద్దామని అనుకున్నాడు. ఆ ఊళ్ళో ఒక ముసలమ్మ ఒక ఆవిడ ఉండేది, ఒంటరిది, ఒక పిల్ల ఉంది ఆవిడకి. ఆ పిల్ల పేరు గౌరి. పిల్ల చూడ్డానికి బాగానే ఉండేది. అయితే ఈవిడ పేడ పిడకలు కొట్టి పాలమ్మి పుల్లలమ్మి ఒక్కో రూపాయి జమ చేసి పిల్ల పెళ్లి కోసం నగలు ఏర్పాటు చేసుకుందాం ముసలావిడ. ఆ నగలన్నీ చిన్న దాంట్లో పెట్టి ఎక్కడో మట్టి లోపల పెట్టుకునేది. వీడు ఆ ఒక్కో ఇల్లు పరిశీలిస్తూ కొట్టేయడానికి ఈజీగా ఏది ఉంటుందో చూసి వాళ్ళ గొడ్డపాకలో దాక్కుని ఆవిడ గొడ్డపాక తాలూకు సందులో ఈ బాక్స్ చిన్న రేకు పెట్టి పెట్టడం చూశాడు. చూసి రేకు పెట్టిలో ఏమన్నా చూస్తే నగలు కనపడ్డాయి. ఇంకేముంది, సింపుల్. కానీ తను పై ఊరు నుంచి వచ్చినవాడు, ఈ ఊళ్ళో కొత్తవాడు ఎవడు అని ముందు తన్నే పట్టేస్తారు. అందుకని ఏం చేశాడు, ఈవిడ గొడ్ల వెనకాల వెళ్ళినప్పుడు పిల్లేమో పాలమ్మడానికి వెళ్ళింది, ఆవిడేమో గొడ్లు తోలుకోవడానికి వెళ్ళింది. వీడు చల్లగా బాక్స్ సంగ్రహించేశాడు. సంగ్రహించి ఏం చేశాడు, ఆ ఊరికి ఒక పాత కొంచెం ఎత్తు మీద ఒక గుట్ట మీద గుడి ఉంది. ఆ గుట్ట మీద గుడికి గుమ్మల్లో వాకిట్లో ఒక చిన్న గొయ్యి తీసి ఈ డబ్బా అందులో పాతి పెట్టేశాడు. ప్రస్తుతానికి డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ రేవట అవసరాలకు అనమాట. ఆ గుళ్ళో ఒక సన్యాసి వేషం వేసుకుని గుళ్ళోనే ఉండటం మొదలుపెట్టాడు. ఈ డబ్బులు తీసుకుని చల్లగా జారుకోవాలి. కానీ పల్లెటూళ్ళలో ఏంటి, కొత్త ఊరి వాడిని పచ్చకెట్టేస్తారు. ఇప్పుడు మనం చూడు, మన ఊరు వెళ్తే నిమిషంలో మనం కొత్త వాళ్ళమని తెలిసిపోతుంది. అవును, ఊళ్ళల్లో మొక్కపరిచయాలు ఎక్కువ ఉంటాయి కదా, అందుకని జనాలకు అలవాటు అయ్యేదాకా ఈ సన్యాసి వేషంతో ఆ కూర్చున్నాడు. అయితే ఈ పిల్ల ఉంది కదా, ఈ ముసలావిడ కూతురు గౌరి, అది కొంచెం బుద్ధిమంతురాలు, చూడక చక్కటిదే. ఆ ఊళ్ళో గురువులని ఒక వాడు ఒకడు ఉండేవాడు, చిన్నవాటి ఆకురవుడి. వాడికి ఎంతసేపు ఈ గౌరిని చేసుకోవాలని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేటైతే వాళ్ళమ్మ తిట్టిపోసింది ముసలమ్మ. ఏం చూసిమ్మంటావు, నువ్వు రౌడీవి, పిల్ల మంచి పేరు లేదు నీకు, మా పిల్ల జీవితం పాడు చేయను, నేను ఇవ్వను. అయితే ఎప్పుడైనా సరే ఈ పిల్లని లేవ తీసుకొచ్చేసేయాలని, పెళ్లి చేసేసుకోవాలని ఉంది వాడికి. ఈ కుర్రాడు మనవాడు మన నాగరాజు ఈ సన్యాసి వేషం వేసుకున్నారు 3-4 రోజులకి. ఒక రోజున ఏమైంది, గౌరీ వాళ్ళ అమ్మేమో సంతకెళ్ళింది. ఊళ్ళో గౌరికి 2 మేనమావలు ఉన్నారు, కాస్త ఈ అమ్మాయిని కొంచెం కనిపెట్టి ఉండేవాళ్ళు. ఆ మేనమావలు 2 కూడా వాళ్ళ అమ్మతో పాటు గేదెలు కొనడానికి సంతకెళ్ళిపోయారు. ఆ సంత అవతల ఊళ్ళో. దీనికి ఆసరా ఎవరు లేరు, ఈ పిల్ల ఒక్కతే ఉంది. ఇది మజ్జిగ అమ్మటానికి పెరుగు అమ్మేందుకు పట్టుకుపోయింది. పాలు పెరుగు అమ్ముతుంది, బుట్టలో పెట్టి ఆ గురువులకి దొరికేసింది. వాడేం చేశాడు, ఒక 5-6 స్నేహితుల్ని పుచ్చుకుని ఈ పిల్లని బండెక్కించుకుని గుట్ట మీదకి తీసుకుపోయాడు. ఆ పిల్లకి గింజుకుంటుంది కానీ ఎవరు లేరు. ఎవరైనా చూసి వీళ్ళ మేనమావలు ఎవరికైనా చెప్తే గొడవకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మామయ్యలు లేరు, ఎవరు లేరు, తల్లి లేదు గొడవ చేసేందుకు. ఈ పిల్ల అరిచి కేకలు పెట్టిన ఆ గురువుల మీద భయంతో ఎవరు దీని జోలికి రాల. గుట్ట మీదకి తీసుకుపోయాడు. గుట్ట మీద తీసుకెళ్ళి దాన్ని మండపంలో కోలేసి ఓ బ్రాహ్మణాన్ని తీసుకొచ్చారు. తాళి కట్టబోతూ ఉంటాయి. ఈ లోపల మండపానికి అవతల వైపు ఉన్న మండపంలో కూర్చున్నాడు నాగరాజు సన్యాసి వేషంలో. వాడికి తెలుసు ఈ పిల్ల తన్నగలే కదా కొట్టేశాడు. అయ్యో పాపం దీన్ని వీడు బలవంతంగా చేసేసుకుంటున్నాడు, బంగారం ఏమో మనం తెచ్చేసాం, వీడెవడో దుర్మార్గుడు పెళ్లి కూడా చేసుకుని పిల్ల జీవితం ఏమైపోతుంది, బంగారం లేకపోయినా పిల్ల చూడచక్కందులేని ఎవరో ఒకటి మంచివాడు చేసుకుంటాడు, రౌడీ వేధవ చేసుకుంటే. అక్కడి నుంచి లేచొచ్చి ఎవడరా అది, ఏమిట్రా, ఏం చేస్తున్నావురా అని అనేసరికల్లా ఆ గురువులు విసుక్కుంటూ, ఎవడరా నువ్వు, సన్యాసివాడా, పో అవతలకి, నా పని నన్ను చేసుకొనివ్వని కేకలు పెట్టాడు. కేకలు పెట్టేసరికల్లా, అబ్బా నువ్వు భలే మోహన్ రా నీది, నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నాడు సన్యాసి. అనేసరికల్లా వాడన్నాడు, గురువులు అదృష్టం కాకే చూడు ఎంత అందగతో చందమావలా ఉంది, దీన్ని పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు. చిచ్చి ఇదేం పిల్ల, ముదనష్ట పిల్ల, ఈ పిల్ల ఏమిటి,
నువ్వు కాలు పెట్టిన చోట డబ్బు వస్తుందిరా, ఈ పిల్లని వదిలే నువ్వు అన్నాడు. కాలు అంటే ఎక్కడ పెట్టమంటావు కాలు అన్నాడు. గుమ్మంలో అడుగుపెట్టు, నువ్వు వెళ్ళు గుమ్మంలో, కానీ ఇగో నీ కాలు కింద డబ్బులుండి బంగారం ఉంది తీసుకోమన్నాడు. వాడే పాత పెట్టాడు కదా పోయి తీసి, ఆ కింద తవ్వేసరికల్లా నగలు పెట్టి బయటపడింది. గురువులు సంకలు గుద్దేసుకున్నాడు. అయ్యో బాబోయ్, నా జీవితంలో ఇంత బంగారం ఓసారి చూడలేదు స్వామీజీ, నువ్వు భలేవాడివి అని చెప్పి ఆ బంగారం పెట్టి తీసి ఆ చిన్న బాక్స్ ఉందిగా అది తన వాళ్ళ సంచిలో పెట్టించాడు. పెట్టించి పదండ్రా పెళ్లి చేసుకుందా అన్నాడు. ఆనంగానే ఈ సన్యాసి అన్నాడు, చిచ్చి దౌర్భాగ్య పిల్ల, ఈ పిల్లని చేసుకుంటే ఏమీ లాభం లేదు, నువ్వు జైల్లో పడతావు దీన్ని చేసుకున్నావంటే, ఆ పిల్లని వదిలేసి నీ బంగారం దొరికితే ఈ పిల్ల ఎందుకు నీకు, పోపో అనేసరికలు వీడేం చేశాడు, బంగారం దొరికింది, అదృష్ట జాతకుండా అని చెప్తున్నాడు, అది నిజమైంది. ఈ పిల్ల ముదనష్ట పిల్ల, ఇది దౌర్భాగ్య పిల్ల, నష్టజాతకురాలు అని చెప్తుంటే అది కూడా నిజమే అవుతుంది. రేపొద్దున ఇప్పటిదాకా ఏనాడు జైల్లో పడలేదు, దీన్ని కానీ చేసుకుంటే ఆ జైలు ఇది వస్తుందేమోనని దాన్ని వదిలిపెట్టేసి ఆ గౌరీ పిల్లని అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. జనాలతో దిగేశారు. ఈ పిల్ల కూడా ఏం చేసింది, దాని తట్టాబుట్టా ఎక్కడ పోయినాయో, అమ్మాయి ఆ బతుకు జీవుడా అని గుళ్ళో ఓ దండం పెట్టి ఆ సన్యాసికి ఓ దండం పెట్టి, బాబు రక్షించావు తాత నువ్వెవడివో అని గబగబా దిగి ఇంటికి వెళ్ళిపోయింది. సరే ఇంటికి వెళ్ళేసరికల్లా మధ్యాహ్నానికి వాళ్ళ అమ్మ వచ్చింది. అంత ఇట్లా లాక్కుపోయాడని ఇట్లా జరిగిందని ఏదో చెప్పింది. సాయంత్రానికి ఆవిడ గేదెల దగ్గర పాలు తీస్తుంటే ఇక వీడొచ్చి నాగరాజు వచ్చి గౌరీ వాళ్ళ ఇంట్లో కనపడ్డాడు. కనపడేసరికి ఈ అమ్మాయి అట్లా చూస్తుంది, నేను ఎక్కడో చూశాను అనిపిస్తోంది. పొద్దునేంటి పెట్టుడు గడ్డంతో ఉంటున్నాడు, ఇప్పుడు గడ్డం లేదు. వీడన్నాడు, నువ్వు నిన్న ఈ గురువులు వాడికి దొరికిన బంగారం నీదేనని నీకు తెలిసిందా అన్నాడు. నాదేనా అంది. నీదే, మీ ఇంట్లో నుంచి మీ గొడ్ల తావిడిలో దాచిపెడితే అక్కడి నుంచి నేను తీసుకెళ్ళాను చెప్పేశాడు. నేనే తీసుకెళ్ళాను, ఏదో బాగుపడదామని నేను అక్కడ పాతి పెట్టాను. ఆ మాట చెప్పేసరికి గురువులు నిన్ను వదిలేశాడు, నువ్వు పోయి గ్రామాధికారి దగ్గర చెప్పు, గురువులు నీ నగలు కొట్టేశాడని. వాడి దగ్గర ఉంది, సాక్ష్యం ఉంది, కంసాల సాక్ష్యం ఉంటాడు, ముసలమ్మకి తెలుసు, ఆ పెట్టె మీది మీరు పట్టేసుకోవచ్చు, నీ బంగారం నువ్వు తెచ్చుకో, నన్ను క్షమించు అన్నాడు. అనేసరికల్లా అమ్మాయి అటా కాసేపు పరకాయించి చూసి, నువ్వు దొంగతనాలు మానేస్తే నిన్నే పెళ్లి చేసుకుంటాను నేను అనేసరికల్లా వీడన్నాడు, అంత బాగా మానలేను, ఏదైనా బాగా మంచి పని దొరికితే మానతానన్నాడు. 10 గొడ్లు ఉన్నాయి, ఒక అరెకరం పొలం ఉంది, నువ్వు ఎంత పని చేసుకుంటానంటే అంత పని చేసుకో, నువ్వు పని చేసుకుంటానంటే మా మామయ్య పొలం మనమే కౌలు తీసుకోవచ్చు అన్నది. అనగానే సంతోషించాడు, బాగుందని. అక్కడి నుంచి ముసలిమామ లోపలికి వచ్చింది. ఎవరే కుర్రాడంటే, అమ్మాయి అబ్బాయి అనమ్మా, గురువుల దగ్గర నుంచి నన్ను రక్షించాడంటే, ఏ ఊరు బాబు ఏమిటి నాయన అని కనుక్కుంది. పక్క ఊరేనని తెలిసింది, ఒకటే కులం, ఏవో చెప్పుకున్నారు, పెళ్ళి అన్నారు. 3వ రోజుకి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోగానే ముసలావిడ నా కూతురు నగలు కొట్టేశాడు గురువులు అని కేసు పెట్టింది. 3 రోజుల్లోనే ఈ గ్రామాధికారి గురువులను పట్టించాడు, వాళ్ళ ఇంట్లో పట్టుకున్నారు. ఫ్రెండ్స్ అందరూ వీడికి ఒక బాక్స్ దొరికింది. ఎక్కడ దొరికింది అంటే తెలీదు, కానీ దొరికింది. నగలు వీళ్ళవని ప్రూవ్ అయిపోయింది. కంసాలు ఉంటాడు కదా ఊరు కంసాలు, అతనే కదా చేసింది. వీళ్ళమ్మాయి పైగా వెనకాల గౌరీ గౌరీ అని రాయించింది వాళ్ళ అమ్మాయి. చంద్రహారాలు చేయించారు, దాని మీద బెళ్ళ ఉంటుందా, బెళ్ళ మీద గౌరీ. ఇప్పుడు గురువులని ఎట్లా అంటారు, బంగారం దొరికేసింది. అక్కడి నుంచి ఇతను ఏం చేశాడు, నాగరాజు ఈ గౌరీని వెంబడి పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. తలుపు కొట్టాడు. నాన్న నేను వచ్చాను తలుపు తీయమంటే, వాళ్ళ నాన్న అన్నాడు, ఎందుకు వచ్చావురా మళ్ళీ, పరువుగా బతుకుతుంటే. కాదు నాన్న, మంచి పరువైన కోడల్ని తీసుకొచ్చాను, తలుపు తీయమన్నాడు. తీసి చూస్తే ఏముంది, చక్కటి చుక్కలా ఉంది పిల్ల, బుద్ధిమంతురాలుగా ఉంది. బోల్డ్ సారి పట్టుకొచ్చింది, సామాన్లన్నీ లోపల పెట్టుకుని కొడుకుని కోడల్ని హాయిగా ఉంచుకున్నాడు. ఆ తర్వాత ఇంకా నాగరాజు ఎప్పుడు దొంగతనాలు చేయలే. ఓకే, గుడ్ బాయ్. వాడు బుద్ధిమంతుడు అయిపోయాడు. భార్యలు చాలా మంది మార్పు తెస్తారు జీవితాల్లో. అందుకని అల్లరి చిల్లరగా ఉండే అబ్బాయిలకి పాత రోజుల్లో పెళ్లి చేసేవాళ్ళు. పెళ్లి చేస్తే బుద్ధి వస్తుంది, బాధ్యత తెలుస్తుంది అని. ఒక్కొక్కళ్ళు భార్యా వ్యామోహంతో మారేవాళ్ళు, సంతానం కలిగితే వ్యామోహంతో మారేవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు పెళ్ళయింది పిల్లలున్నారు నీకు బుద్ధి రాలేదా అని గడ్డి పెట్టితే మారేవాళ్ళు. మారని జాతి కూడా కొన్ని ఉంటాయి, ఉంటాయి కానీ మారేవాళ్లే ఎక్కువ అధికంగా ఉంటారు. బాధ్యత తెలిసి వస్తుందని పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే.